లాయర్ హరిశ్చంద్ర హాస్పిటల్ నుండి సత్యంకి కాల్ చేస్తాడు. ఇక్కడ పరిస్థితి వేరేలా మారకముందే త్వరగా కావేరిని తీసుకొని వచ్చి, లేదంటే కొత్త కేసైనా పెట్టి మరలా కావేరిని ఇబ్బంది పెడతారు అన్నట్టు ఫోన్ చేస్తాడు. ఇంతకీ చిన్నిని కలిసారా లేదా అన్నట్టు అడుగుతాడు. కలిసామో బయలుదేరుతున్నామని చెప్తారు. ఎందుకంటే వీళ్ళు తెల్లారేలోపు అక్కడికి వెళ్ళిపోవాలి. హాస్పిటల్‌లో అక్కడ వాళ్ళకున్నట్టు చూపించాలి. లేదంటే అటు హాస్పిటల్ యాజమాన్యానికి, డాక్టర్‌కి, నర్సెస్‌కి అందరికీ జాబులు పోయే పరిస్థితి. అందులోనూ ముఖ్యంగా కావేరి ఇబ్బందుల్లో పడిపోతది అన్నట్టుగా. అయితే చిన్నికి ఎంత నచ్చచెప్పినా కూడా వినిపించుకోదు. నేను నాన్న దగ్గరే ఉంటాను అని. ఇక ఆ మాటతో కావేరికి కోపమొస్తుంది. ఎప్పుడు పల్లెత్తి మాట కూడా అనని కావేరి చిన్ని విషయంలో చెయ్యెత్తుతుంది. అయితే అమ్మ, నువ్వు నన్ను కొట్టినా, తిట్టినా, ఏం చేసినా నేను నాన్నని వదిలైతే రాను. నాన్నే నిన్ను ఖచ్చితంగా జైలు నుంచి విడిపిస్తాడు. కోర్టులో సాక్ష్యం చెప్తాడు అని చెప్తే నీకు ఎలా చెప్పాలే పిచ్చిదానా? నువ్వు పాము నీడలో ఉన్నావు, పాము పడగలో ఉన్నావు అని చెప్పినా కూడా వినిపించుకోదనమాట. కొట్టకు కావేరి, మన నమ్మకం మీద దెబ్బతీసింది. ఈ దెబ్బలు దానికి ఒక లెక్క కాదు. రా మనం వెళ్ళిపోదాం అని చెప్పని కావేరిని కారెక్కిచ్చేసుకుంటాడనమాట సత్యం. చిన్ని బతిమాలుకుంటుంది. అమ్మ నేను ఒక్కసారి చెప్పేది వినమ్మా అని కారు చుట్టూ తిరుగుతుంది. అమ్మ, మావయ్య అనుకుంటూ తిరిగి బతిమాలి ఏడుస్తున్నా కూడా ఇంకా వాళ్ళు కనికరించరు. ఎందుకంటే ఈ అమ్మాయి చెడు దారిలో వెళ్తుంది అన్నట్టుగా వీళ్ళ ఉద్దేశం. కానీ ఎంతకీ చెప్పినా వినడం లేదని ఇంక వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే అక్కడ హాస్పిటల్‌లో ఇబ్బంది అవుతుంది కాబట్టి. కారు వెళ్ళిపోతుంది. అక్కడే మోకాళ్ళ మీద కూర్చొని చిన్ని బోరు బోరున ఏడుస్తూ ఉంటుంది. ఆ దృశ్యాన్ని చూసైతే రాజు చాలా తల్లడిల్లిపోతాడు. నా కోసమే కదా నా కూతురు ఇన్ని మాటలు పడుతుంది, ఇంత ఇబ్బంది పడుతుంది, ఇంత కష్టాలు పడుతుంది అన్నట్టుగా బాధపడుతూ ఉంటాడు. ఓవైపు కావేరి కూడా ఏడుస్తూ ఉంటుంది. మాట వినడం లేదు చిన్ని. ఆ దుర్మార్గుడినే నమ్ముతుంది అని కావేరి ఏడుస్తూ ఉంటుంది.